హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం బ్లాక్ పాయింట్ నుంచి సోనిక్ క్యూ అనే ఒక QLED టీవీని అయితే రివ్యూ చేయబోతుంది. ఇది 55 ఇంచెస్ టీవీ. కేవలం మీకు ఇది 32,990 రూపాయలకు వస్తుంది. సో అరౌండ్ 33,000 రూపాయల్లో ఈ 55 ఇంచెస్ టీవీ మీరు తీసుకోవచ్చా లేదనేది ఈ వీడియోలో క్లారిటీ అయితే మీకు ఇస్తాను. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. బాక్స్ కంటెంట్స్ యాజ్ యూజువల్ అన్నిట్లో వచ్చినట్టే పవర్ కార్డ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ వస్తుంటే పవర్ కార్డ్ ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉంటుంది. అండ్ రిమోట్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఇవన్నీ చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి టీవీ అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్లీ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం టీవీ డిజైన్ మీరు చూడొచ్చు. 3 సైడ్స్ కూడా మీకు స్క్రీన్ బెజల్స్తో వస్తుంది. బాటంలో డెడికేటెడ్ చిన్ అయితే ఉంటుంది. ఈ చిన్లోనే మనకి మిడిల్లో బ్రాండ్ అయితే ఇచ్చారన్నమాట. బ్లాక్ పాయింట్ బ్రాండింగ్ అయితే మనకి మిడిల్లో చూడడానికి ఉంటుంది. సో డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మీకు మెటల్ ప్లస్ ప్లాస్టిక్తో వస్తుంది. మొత్తం ఏరియా అంతా మీకు మెటల్తో వస్తే మదర్ బోర్డ్ ఏరియా వరకు మీకు ప్లాస్టిక్తో వస్తుంది అనమాట. దట్స్ ఇట్, అంతకుమించి ఏమైతే లేదు. సో పర్లేదు, బిల్డ్ క్వాలిటీ డీసెంట్ అనఫ్, నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం కావాల్సిన పోర్ట్స్ అన్నీ ఇచ్చారు. HDMI 3 అనేది మీకు ARC సపోర్ట్తో వస్తుంది. 2 USB పోర్ట్స్ ఉంటాయి, రిమైనింగ్ పోర్ట్స్ అన్నీ ఉంటాయి. అండ్ రిమోట్ విషయానికి వస్తే మాత్రం కాంపాక్ట్ రిమోట్, చాలా కాంపాక్ట్గా ఉంటుంది. వాయిస్ హెచ్ రిమోట్ అనమాట ఇది. డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ తోటి మీరు ఓపెన్ యూట్యూబ్, ఓపెన్ నెట్ఫ్లిక్స్ ఇట్లా మీరు కమాండ్ ఇస్తూ మీరు ఆరామ్సే ఈ టీవీని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక షార్ట్ కట్ బటన్స్ విషయానికి వస్తే మాత్రం నెట్ఫ్లిక్స్, ప్రైమ్ అండ్ యూట్యూబ్ అయితే డెడికేటెడ్ షార్ట్ కట్ బటన్స్ ఇచ్చారు. అండ్ ఫోర్త్ షార్ట్ కట్ మనం చూసినట్లయితే అప్లికేషన్ షార్ట్ కట్ అనమాట. ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తాం మనకి యాప్ మెనూ అంతా ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు నచ్చిన యాప్ చాలా ఫాస్ట్గా హోమ్ పేజ్కి రాకుండా చాలా ఫాస్ట్గా మీరు ఓపెన్ అయితే చేసుకోవచ్చు. రిమోట్లో అయితే కావాల్సిన అన్నీ ఉన్నాయి, బట్ కాకపోతే రిమోట్ క్వాలిటీ కాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. చీప్ బిల్డ్ క్వాలిటీతో తీసుకొచ్చారు, అదొకటే నాకు కొంచెం ఇష్యూ అనిపించింది. అంతకుమించి మేజర్ ఇష్యూ లేదు. అండ్ ఇక ఆ తర్వాతకి మెయిన్ థింగ్ వచ్చేసి పిక్చర్ క్వాలిటీ అనమాట. పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ ఇది మనకి VI QLED ప్యానల్తో వస్తుంది. వీళ్ళు డాల్బీ విజన్ ఉంటుంది, మీకు HDR10+ ఉంటుంది, అండ్ HLG ఉంటుంది. ఇలా డిస్ప్లే ఫీచర్స్ చాలా ఉంటాయి. ALLM అని, VRR అని చెప్పేసి, MEMC అని చెప్పేసి, అండ్ 120 Hz అని చెప్పేసి వీళ్ళు బాగా హైప్ చేస్తున్నారు. ఈ 120 Hz అనేది మాత్రం ముందే చెప్తున్నాను, ఇది మీకు 4K 120 Hz నేటివ్ ప్యానల్ అయితే కాదు. ఏదో మీరు 1080pలో 120 Hz మీరు గేమ్స్ ఆడుకోవడానికి పనికి వస్తుంది. బట్ ఇది జస్ట్ మార్కెటింగ్ గిమ్మిక్ అనుకోండి. 4Kలో నేటివ్ 120 Hz ప్యానల్ అయితే కాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక బ్రైట్నెస్ విషయానికి కోసం మాత్రం వీళ్ళు చెప్పడం మాత్రం మనకి ఫ్లిప్కార్ట్లో సేమ్ లైక్ మీకు సేమ్ సినారియో. మీకు లాస్ట్ మనం కోడక్ టీవీ మనం చేసాం కదా, మోషన్ ఎక్స్ అని, ఇది సోనిక్ క్యూ అని చెప్పేసి మీకు పేరులోనే కాదు, ఇది SPPL వాళ్ళు మన ఇండియాలో సప్లై చేస్తుంటారు. కాబట్టి వీళ్ళు సేమ్ టీవీని డిఫరెంట్ బ్రాండ్స్లో తీసుకొచ్చారు. ఇంతసేపటి తర్వాత చెప్తున్నావు నువ్వు అని చెప్పేసి కాపర్ రావచ్చు, బట్ సేమ్ టీవీ, ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్, జస్ట్ బ్రాండింగ్ మార్చేశారు అంతే. ఇక్కడ కూడా సేమ్ థింగ్ మాకు రిపీట్ అయింది. ఒకవేళ మనం మనకొచ్చిన యూనిట్లో రాంగ్ అనుకుంటే వాళ్ళు 550 నిట్స్ అక్కడ చూపెట్టి రియల్ టైంలో 390 నిట్స్ వచ్చిందని చెప్పేసి మనం ఏదైతే కోడక్ టీవీని మనం కరెక్ట్ కాదు అన్నామో, పోనీ ఈ టీవీలో కూడా సేమ్ రిపీట్ అయిందంటే అది వాంటెడ్లీ చేసిన థింగ్ అనమాట. వీళ్ళు 550 నిట్స్ అనేది మాత్రం బేసిక్గా అయితే రావట్లేదు. ఏమన్నా అక్కడక్కడ ఒక పిక్సెల్ HDR వీడియోలో వస్తే రావచ్చేమో, కానీ నేటివ్గా అయితే మీకు స్టాండర్డ్ మోడ్లో పెట్టుకుంటే మీకు దగ్గర 390 నిట్స్ అయితే వస్తుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ తర్వాతకి కలర్స్ విషయానికి వస్తే మాత్రం కాస్త పంచియర్ సైడ్ అయితే ఉంది మోస్ట్ ఆఫ్ ది టైం. అంటే కలర్స్ అనేవి కాస్త పాపింగ్గా ఉంటాయి. కొన్నిసార్లు మీకు కొన్ని కంటెంట్లో ఎస్పెషల్గా చూసేటప్పుడు నేటివ్గా అంటే ఏమంటారు, కాస్త న్యాచురల్ కలర్స్ ఎలా ఉంటాయో అలా అనిపిస్తుంది. అది కంటెంట్ టు కంటెంట్ మారుతుంది. మీరు పెన్ డ్రైవ్ పెట్టి చూసినప్పుడు మీకు పంచియర్ పాపింగ్ కలర్స్ వస్తున్నాయి, చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఎండ్ ఆఫ్ ది డే ఒక స్కిన్ టోన్స్ అనేది పంచీగా వచ్చినప్పుడు కాస్త రెడ్డిష్గా వస్తాయి. రిమైనింగ్ టైంలో పర్లేదు, బాగానే ఉంది కాబట్టి. సో కలర్స్ అనేది కాస్త కలర్ యాక్యురసీ గురించి మాట్లాడుకుంటే మాత్రం నాట్ అప్ టు ద మార్క్. కలర్ యాక్యురసీ కాస్త ఇంప్రూవ్ చేయాల్సింది బాగుండేది. అండ్ బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం VI ప్యానలే, బట్ మరి చిమ్మ చిక్కట్లో చూస్తే లిటిల్ బిట్ గ్రేష్గా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం మీకు డే లైట్లో మీకు బ్లాక్స్లో ఇష్యూ ఉండదు, డీపర్ బ్లాక్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ డీటెయిల్స్ విషయానికి వస్తే మాత్రం డీటెయిల్స్ అనేవి కాస్త ఇంప్రూవ్ చేయాల్సింది. స్కిన్ టోన్స్ అండ్ ఎస్పెషల్గా కొంచెం బ్రైటెస్ట్ కలర్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు షర్ట్లో ఫోల్డ్స్ ఉంటాయి కదా, ఆ షర్ట్లో ఫోల్డ్స్ అనేవి మనం బ్రైట్ కలర్ అయినా ఫోల్డ్స్ ఉంటాయి, ఏ కలర్ అయినా ఫోల్డ్స్లో మనకి ఆ షాడో ఉంటుంది కదా, ఆ డెప్త్ డీటెయిల్స్ అనేవి మనకి మోస్ట్ ఆఫ్ ది టైం మిస్ చేస్తుంది. అండ్ స్కిన్ టోన్స్ కూడా కాస్త స్మూత్గా చేయడానికి ట్రై చేస్తుంది, సో దట్ కాస్త డీటెయిల్స్ మిస్ అవుతుంది. డీటెయిల్స్ మీద వీళ్ళు కొంచెం ఫోకస్ చేసి కొంచెం బెటర్గా తీసుకొస్తే బాగుండనేది నా ఒపీనియన్. అండ్ ఇక వివింగ్ యాంగిల్ విషయానికి వస్తే మాత్రం మోర్ దెన్ 30% షేడ్ అయితే ఉంటుంది మీకు సైడ్ నుంచి చూస్తే. ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే నాకేం కనిపించట్లేదు. సో ఎక్స్ట్రీమ్ యాంగిల్ వెళ్తే మాత్రం మోర్ దెన్ 30% షేడ్ ఉంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా నా పిక్చర్ క్వాలిటీ వైజ్గా ఏమంటావు దీని గురించి అంటే మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు 80 వాట్స్ స్పీకర్స్ యూజ్ చేస్తాం, డాల్బీ అట్మాస్ అంటున్నారు. ఒకసారి మీరే ఆడియో శాంపుల్ చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో విన్నారు కదా
ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నాకు అనిపించింది ఏంటంటే 80 వాట్స్ స్పీకర్స్, నన్ను అడిగితే 90 వాట్స్తో వచ్చే జీబ్రానిక్స్ 200 అనేది దగ్గర 3 to 4 టైమ్స్ బెటర్ సౌండ్ చేస్తాను నన్ను అడిగినట్లయితే. బట్ వీళ్ళు పేరుకి 80 వాట్స్ చెప్తున్నారు కానీ అసలు 80 వాట్స్కి తగ్గ సౌండ్ లేదు. నన్ను అడిగితే కాస్త బ్రాండెడ్ టీవీస్లో 20-30 వాట్స్ స్పీకర్స్ ఏవైతే సౌండ్ చేస్తాయో అదే సౌండ్ చేస్తుంది. కాస్త లౌడ్ ఉంది, బట్ మరి 50% దాటి 100%కి వెళ్ళినప్పుడు మనకి డబల్ అవ్వాలి కదా సౌండ్. అంత ఎక్స్పెక్ట్ చేయకండి, అది ఏం జరగట్లేదు. 50% ఏదైతే వాల్యూమ్దో దానికి 10-20% హైప్ అవుతుంది మీరు 100% పెడితే. అంటే మీ ఫీలింగ్ అనమాట, అరే 30% పెడితే ఎంత వచ్చింది, 100 పెడితే ఎంత వస్తుందని ఫీలింగ్లో బతుకుతారు, కానీ వాస్తవానికి అది రియల్ టైంలో వర్కౌట్ అయితే అవ్వదు. బట్ కాకపోతే మాత్రం కాస్త డిస్టార్షన్ అక్కడక్కడ లిటిల్ బిట్గా ఉంటుంది, అంత క్లారిటీ ఆడి ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద టీవీ ఒకవేళ తీసుకుంటే ఈ టీవీని సౌండ్ బార్ మస్ట్ అండ్ షుడ్గా వాడాలి, అదర్వైజ్ మీరు సాటిస్ఫై అవ్వరు. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వస్తే మాత్రం గూగుల్ టీవీ వేస్తూ వస్తుంది, Android 14 బేస్డ్ అండ్ 2GB ర్యామ్ 32GB స్టోరేజ్ ఉంటుంది. బూటింగ్ టైం చూస్తే మాకు అరౌండ్ 45 సెకండ్స్ వచ్చింది, కొడక్ చూస్తే మనకి 40-42 సెకండ్స్ వచ్చింది. సో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సిమిలర్ టీవీ కాబట్టి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, ఇంటర్నల్గా డిఫరెన్సెస్ లేదు, ఏమీ లేదు, జస్ట్ బ్రాండింగ్ డిఫరెన్స్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ రిజల్ట్స్ అయితే మనకి ఇక్కడ కూడా చూడడానికి అయితే ఉందన్నమాట. మేజర్ ల్యాక్స్ అయితే లేదు, జస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ టైం టీవీ ఆన్ చేసి ఫస్ట్ టైం లోడ్ అయ్యేటప్పుడు కాస్త మీకు ల్యాగీ ఫీలింగ్ కలుగుతుంది. వన్స్ సెట్టింగ్స్ కూడా లోడ్ అయ్యాక దెన్ ఆఫ్టర్ మీరు చాలా స్నాపీగా ఉంటుంది, ఎక్కడ మీకు ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఇక నువ్వు చెప్పనా దీన్ని మేము తీసుకొచ్చా అంటే వీళ్ళు 1 year వారంటీతో తీసుకొస్తున్నారు. 32,999 తీసుకొచ్చారు, కొడక్ టీవీతో పోలిస్తే ఒక 1,000 రూపీస్ ఎక్కువ పెట్టారు. 32,000 రూపీస్కి కొడక్ టీవీనే కొనొద్దు, నా దగ్గర 32,000 ఉంటే నువ్వు కొంటావు అంటే కొడక్ టీవీ నేను కొన్ను అని చెప్పాను కదా. ఒక 1,000 రూపాయలు ఎక్కువ పెట్టి ఇది మాత్రం ఎందుకు తీసుకుంటాను. ఆబ్వియస్గా నువ్వు కొంటావా అంటే నేనైతే కొన్నాను, మీరు తీసుకుంటారా తీసుకోరా మీ ఇష్టం. నేనైతే నా దగ్గర 33,000 రూపాయలు ఉండి ఈ టీవీ కొనమని నేను కొన్నాను. లేదు రేపటి రోజు నాకు సేల్ వచ్చి ఫ్లిప్కార్ట్లో కార్డ్ ఆఫర్సో లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇవన్నీ కలిపి ఎక్స్చేంజ్ ఇవన్నీ మంచి బెనిఫిట్ నాకు అరౌండ్ 22,000 లేదా 23,000కి వచ్చింది అనుకోండి, అప్పుడు నేను కన్సిడర్ చేయగలుగుతాను. ఎందుకంటే కన్సిడరింగ్ ద ప్రైస్ అండ్ స్క్రీన్ సైజ్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఓకే. కానీ బట్ నన్ను అడిగితే 32,000-33,000 రూపాయల బెటర్ ఆల్టర్నేటివ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి సంబంధించిన వేరే టీవీ లింక్స్ అని బెటర్ ఆల్టర్నేటివ్స్ అండ్ ఈ టీవీ లింక్ అనేది ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేశాను, అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు బెటర్ టీవీస్ అయితే పర్చేస్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.